For every technology, there is a concept. For every concept, there is an understanding. వెల్కమ్ బ్యాక్ టు తన్మెటెక్ అకాడమీ. ఈరోజు మనం నాట్ గురించి తెలుసుకుందాం. నాట్ మీన్స్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ముందు మనము ఒక ముందు నాట్ గురించి ఎక్కడ విన్నాం, ఇక్కడ IPv4 IPv6లో. IPv4 అనేది నాట్ అనేది యూజ్ చేస్తాం, IPv6లో నాట్ అనేది యూజ్ చేయం. అక్కడ అంత స్పెసిఫిక్గా చూడలే. సో ఇప్పుడు ఈ టాపిక్ అనేది స్పెసిఫిక్గా క్లియర్గా నాట్ అంటే ఏంటి, ఎందుకు అవసరం, అది ఎలా పనిచేస్తుంది అని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, మీ ఇంట్లో వైఫై యూజ్ చేస్తున్నప్పుడు మొబైల్స్, ల్యాప్టాప్, స్మార్ట్ టీవీ, ట్యాబ్లెట్, చాలా డివైజెస్ కనెక్ట్ అయి ఉంటాయి ఆ వైఫైకి. సో కానీ ఇంటర్నెట్లో చూస్తే అందరికీ ఒకే పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది. ఒక పబ్లిక్ ఐపీతో ఇన్ని డివైజెస్ ఎలా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాయి? కారణం ఏంటి అంటే బై యూజింగ్ నాట్ అనమాట. ఇది ప్రైవేట్ ఐపీకి మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ యూజ్ చేయకోకుండా ఒకే పబ్లిక్ ఐపీతో మల్టిపుల్ డివైజెస్ వర్క్ కానీకి నాట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్, ట్యాబ్స్, కంప్యూటర్స్ ఎక్సెట్రా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ని పబ్లిక్ ఐపీ అడ్రస్గా మార్చే ఒక ప్రాసెస్ అనమాట. ఈ పని సాధారణంగా రౌటర్ చేస్తుంది అనమాట. నార్మల్గా రూటర్ కన్వర్ట్స్ ప్రైవేట్ ఐపీ టు పబ్లిక్ ఐపీ అనమాట నార్మలీ. ఓకే, ఫర్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి ఒక్క ఫ్లాట్కి వేరు వేరు నెంబర్స్ ఉంటుంది. లైక్ ఫ్లాట్ 101, ఫ్లాట్ 102 అలా. కానీ బయట వరల్డ్కి అపార్ట్మెంట్కి ఒకే అడ్రస్ ఉంటుంది కదా. సో అలా అనమాట. అంటే అపార్ట్మెంట్లో చాలా అడ్రస్ ఉంటాయి, అంటే ఒక్క నెంబర్ ఉంటుంది. కానీ బయట వాళ్ళకి అపార్ట్మెంట్ అనేది ఒక అడ్రస్. ఓకే, అలాగే మొబైల్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ల్యాప్టాప్కి ఉంటుంది, టీవీకి ఉంటుంది. ఇవన్నీ ప్రైవేట్ ఐపీస్ అనమాట. ఇంటర్నెట్కి మాత్రం ఓన్లీ వన్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అది. ఓకే, ఓన్లీ వన్ ఐపీ అడ్రస్ ఈస్ కనెక్టెడ్ టు మల్టిపుల్ డివైజెస్, దట్ ఈస్ పబ్లిక్ ఐపీ. అదొక్కటే కనిపిస్తుంది మనకి. ఎన్ని డివైజెస్ ఆ వైఫైకి కనెక్ట్ అయినా, ఒక వైఫైకి ఇన్ అ హౌస్. ఓకే, ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు IPv4 అడ్రసెస్ అనేవి లిమిటెడ్ అనమాట. ప్రపంచంలో బిలియన్స్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. సో ప్రతి డివైస్కి ఐపీ అడ్రస్ ఇవ్వడం, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వడం సాధ్యం కాదు. ఓకే, అందుకే నాట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇన్ని డివైజెస్ ఉన్నాయి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్రసెస్ ఉంటే ఎలా అన్ని దానికి మనం అసైన్ చేయగలుగుతాం. సో నాట్ యూజ్ చేస్తే మల్టిపుల్ డివైజెస్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం అప్పుడు మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేస్తాం కాబట్టి కొంచెం మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ప్రతి దానికి యూనిక్ ఐపీ అడ్రస్ లేకోకుండా. ఓకే, వితౌట్ నాట్ 1 డివైస్ ఈక్వల్ టు 1 పబ్లిక్ ఐపీ అనమాట. విత్ నాట్ 100 డివైసెస్ ఈక్వల్ టు 1 పబ్లిక్ ఐపీ. ఓకే, చూడండి, అపార్ట్మెంట్ ప్రైవేట్ ఐపీ, బిల్డింగ్ అడ్రస్ పబ్లిక్ ఐపీ. పోస్ట్ మ్యాన్ అనేవాడు బిల్డింగ్ అడ్రస్కి వస్తాడు, అపార్ట్మెంట్ నెంబర్, డోర్ నెంబర్ వరకు రారు. ఓకే, బిల్డింగ్ అడ్రస్సే వీళ్ళు మెన్షన్ చేస్తారు. సో పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అనేది బిల్డింగ్ అడ్రస్కి చేరుస్తారు అనమాట. నెక్స్ట్ ఇందులో సమ్ టైప్స్ ఉన్నాయన్నమాట. స్టాటిక్, డైనమిక్, ప్యాట్. స్టాటిక్ అంటే ఓన్లీ 1 ప్రైవేట్ ఐపీ టు 1 పబ్లిక్ ఐపీ కన్వర్ట్. ఓకే, డైనమిక్ నాట్ అంటే మెనీ ప్రైవేట్ ఐపీస్ కన్వర్ట్ ఇంటూ పూల్ ఆఫ్ పబ్లిక్ ఐపీస్. చాలా పబ్లిక్ ఐపీస్కి ఈ ప్రైవేట్ ఐపీస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. కన్వర్ట్. ఓకే, ప్యాట్ అంటే పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇది ఒకవేళ నాట్ అనేది ఓవర్ఫ్లో అయితే ప్యాట్ అనేది యూజ్ చేస్తాం. నాట్ వర్కింగ్ ఏంటంటే ల్యాప్టాప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ గూగుల్కి రిక్వెస్ట్ పంపింది అనుకోండి. సోర్స్ ఐపీ ఒక 192.168.1.8 అని. అప్పుడు రౌటర్ అనేది ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేస్తుంది అనమాట. తర్వాత రౌటర్ అనేది నాట్ యూజ్ చేసి ఆ ఐపీ అడ్రస్ని మారుస్తుంది అనమాట. లైక్ పబ్లిక్ అయితే ప్రైవేట్కి, ప్రైవేట్ అయితే పబ్లిక్కి. ఇంటర్నెట్కి రిక్వెస్ట్ పంపుతుంది. అప్పుడు రెస్పాన్స్లో తిరిగి రౌటర్కి రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో రౌటర్ నాట్ అనేది టేబుల్లో చూసి ఈక్వల్ అయిన డివైస్కి పంపుతుంది అనమాట. మీన్స్ నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్.
బ్రీఫ్గా చెప్పుకోవాలంటే మనకి NAT is a technique used by routers to translate private IP address into public IP address, allowing multiple devices in a private network to access the internet using a single public IP address. ఇది ఇంటర్వ్యూ ఆన్సర్ అనమాట. ఓకే, నాట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ సేవ్ అవుతాయి, ఎందుకంటే మల్టిపుల్ డివైజెస్కి ఒక్క ఐపీ అడ్రస్సే కాబట్టి పబ్లిక్ అడ్రసెస్ అనేవి సేవ్ అవుతాయి. నెక్స్ట్ మల్టిపుల్ డివైజెస్ ఇంటర్నెట్ యూజ్ చేయగలుగుతాయి. ఓకే, ఇంకా బేసిక్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంకా నెట్వర్క్ అనేది మేనేజ్ అవుతుంది అనమాట. డిసడ్వాంటేజెస్ ఏంటి, సమ్ అప్లికేషన్స్కి ఇష్యూస్ అనేవి రావచ్చు అనమాట, ఒకటే ఐపీ అడ్రస్ షేర్ అవుతుంది కాబట్టి సమ్ నెట్వర్క్ ఇష్యూస్ అనేవి ఆర్ అప్లికేషన్స్కి ఇష్యూస్ సమ్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా ప్రాసెస్ అనేది అవసరం అనమాట ఇందులో, ఎందుకంటే ప్రతి డివైస్కి మనం సపరేట్గా చేయలేం. ఒక నెట్వర్క్ ఒక ఐపీ అడ్రస్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ని మల్టిపుల్ ఆఫ్ డివైజెస్కి అసైన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎక్స్ట్రా ప్రాసెస్ కోసం ఎక్స్ట్రా టైం అనేది కావాలన్నమాట. ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ అనేది కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే మల్టిపుల్ డివైజెస్ ఉన్నాయి కదా, అప్లికేషన్ ఎర్రర్ అలా కూడా రావచ్చు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోంటే ప్రైవేట్ ఐపీ అనేది హౌస్ నెంబర్ ఇన్సైడ్ కాలనీ, పబ్లిక్ ఐపీ అనేది అడ్రస్ విజిబుల్ టు ద అవుట్ సైడర్ వరల్డ్. ఓకే, నాట్ అనేది ట్రాన్స్లేటర్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీస్. నాట్ ప్రైవేట్ ఐపీని పబ్లిక్ ఐపీగా మార్చే ఒక ఇంటర్నెట్ యాక్సెస్ అనమాట. సో ఐ థింక్ you understand this topic. If you understand the topic, please like, share and subscribe to my channel Tanmay Tech Academy. Remember, every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. I'll see you in the next video. This is Tanmay signing off.